కార్తిక్, బెస్ట్ సైకాట్రిస్ట్ అవార్డు వచ్చినందుకు Congrats. థ్యాంక్ యూ. అంజలి, బెస్ట్ సైకాట్రిస్ట్ వైఫ్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ లవ్ యూ. కార్తీక్, అసలు ఈ సైకాట్రిస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు అంజలిని కలిశాను. ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. దెన్ తనకి ప్రపోజ్ చేయడం ఎలా అనే టెన్షన్లో నేను ఫీమేల్ సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. అలా బుక్స్ చదువుతూ ఇంట్రెస్ట్ కలిగి ఇదే సబ్జెక్ట్లో పీజీ చేశాను. దట్స్ ఆల్. ఐ బికేమ్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకాట్రిస్ట్. మీరు అసలు 100% క్లయింట్ సక్సెస్ రేట్ ఎలా సాధించగలుగుతున్నారు? ట్రేడ్ సీక్రెట్ అడుగుతున్నారు మీరు. పర్వాలేదు, చెప్తాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అంజలి. తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను సక్సెస్ అవుతున్నాను. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవార్డుతో నా రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ అవార్డు నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇక బయలుదేద్దాం. ఓకే. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి? సిటీ వరకు. కమెన్. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకోండి. పర్లేదు, నాకేం కాదు. నో, రూల్స్ ఆర్ రూల్స్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ సీట్ బెల్ట్. ఓకే. ఓకే. యా. వాట్? మాయమవ్వాలా? అసలు ఆత్మలు మాయమవుతాయని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పేదే ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నో, తెలిసిన విషయం కాదు, విన్న విషయం. అసలు ఆత్మలు మాయం కావు. ఓకే, ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళజోడు సర్దుకున్నారు. అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడొద్దంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా? శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా, నేను దించానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నా. మీరు దయచేసి కారు దిగిపోండి ప్లీజ్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నేను చెప్పేది వినండి. Damn it, I said just get the hell out of my car. హే మ్యాన్. కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాని కాదు. జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను. మీరు అసలు భయపడలేదేంటి? ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
నేను దెయ్యాను కాబట్టి. దయ్యమా? కమాన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు. నిజంగా నేను దెయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. దెయ్యాలు మాయం అవుతాయి. ఎలాగో తెలుసా? ఇలా. Hey. కార్తీక్, Hmm. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే. హలో. సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా? ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దెయ్యాలను చూపించమన్నారు. నేను మొదటి దెయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు నువ్వు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దెయ్యాలను కూడా కలిపి చూపిస్తాను. అప్పుడు మీరే షాక్ అవుతారు. కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? ప్రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించే సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ.
Hey. కార్తిక్, ఉండు, నేను చూస్తాను. నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అద్దం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. గాలి అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 ఇయర్ వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోడాలు పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డెందుకు? నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డెందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తిక్! No! కార్తిక్! 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 కార్తిక్, లే కార్తిక్! 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 అంజలి, ఇట్స్ ఓకే. కాల్ ద అంబులెన్స్. కాల్ ద అంబులెన్స్. ఓకే.
త్రిలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆద వజ్రోధ్వజాభిరాజే కాంతే మూజ జనేవు సాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప్. మనుషుల్ని సృష్టించిన ఆ భగవంతుడు అందరినీ తనొక్కడే చూసుకోలేక అమ్మని సృష్టించాడు. కానీ పెంచిన అమ్మ తర్వాత ఏ మనిషినైనా కాపాడగలిగేది డాక్టర్ ఒక్కడే. మీరు? కార్తిక్, ఐఎమ్ సైకియాట్రిస్ట్. మీ గురించి అమ్మ చెప్పింది, కానీ ఇక్కడ కలుస్తారని చెప్పలేదు. టీనేజ్ అమ్మాయిల్లో కనిపించే చురుకుదనం నీలో కనిపించడం లేదే. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రశ్నకి మౌనం సమాధానం కాదనుకుంటాను. ప్రియా, ప్రియా, మైనర్ మెంటల్ డిసార్డర్. ఓకే, ఈ రోజు ఎలాగైనా ఆ రెండో దయ్యాన్ని కనిపెట్టాలి. అప్పుడే కార్తీక్ గారిని డామినేట్ చేసేంత పబ్లిసిటీ నాకు వస్తుంది. ఎస్, ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకున్నానే. ఇంత అందమైన అమ్మాయి ఉందా? ఒక్క లుక్కు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందే. ఎక్కడికి పోతుందిలే. ముందు ఆ దయ్యాల సంగతి చూసి ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూద్దాం. ప్రియని చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది. కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది. అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిని చేయొచ్చు. ఇంకా తినలేదా? కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా తిను. ఈ చుట్టేంటి ఇలా చేసుకున్నావు? నీట్గా కట్టుకోవచ్చుగా. హలో, చెప్పండి. అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి. ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు, మీరు టైంకి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. అవును, లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది. మీరు తొందరగా వచ్చేసేయండి. నేను 10 minutesలో అక్కడ ఉంటాను. బాయ్.
ఏంటిదంతా? ఎందుకు ఇలా చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదమ్మా. మరెవరు చేశారు ఇదంతా? నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది, కాలేజ్కి వెళ్ళు. హాయ్. హాయ్. కాలేజ్కి టైం అవుతుంది. పద. ఏ ప్రియా, మన వాణి వాళ్ళ అక్కకి ఇవాళ ఎంగేజ్మెంట్. మనందరినీ రమ్మని చెప్పింది, గుర్తుంది కదా? ఎవరు ఎంగేజ్మెంట్? ఇదొక మెంటల్. నీలాంటి యాబ్సెంట్ మైండెడ్ తో తిరిగితే నన్ను కూడా అందరూ నీలానే అనుకుంటారు. నువ్వు దిగి నడిచిరా. కాలేజ్లో అందరూ నన్ను యాబ్సెంట్ మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు. భయంతో రాత్రుళ్ళు నిద్రపట్టదు. క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకమ్మా మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేశావు? నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను. నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నేను అర్థం చేసుకోకపోతే నువ్వెవరికి చెప్పుకుంటావు? ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నీకోసం ఫ్రూట్ సలాడ్ చేశాను, తీసుకొస్తాను. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను. నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది. కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్? మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను. ఓకే. కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం. కాదు, కాలేజ్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను. అది చూసి అందరూ నన్ను తిట్టారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు ఆ బొమ్మ టీవీలో చూసి వేసావా? కాదు, నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా?